హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇప్పటివరకు చాలా కర్రీ రెసిపీస్ చూపించాను కదా, సో మీకు కూడా బోర్ కట్టేసే ఉంటుంది అన్ని కర్రీస్ చూసి. సో ఈరోజు నేను మీ ముందు ఒక సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నాను. 5 మినిట్స్లో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మనకి రెడీ అయిపోతుందండి. అండ్ దీనికి ఎలాంటి చట్నీస్ కూడా అవసరం లేదు. సో ఇంక లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి నేను ఒక 3/4 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. అదేనండి, నార్మల్ ఉప్మా రవ్వ మాత్రమే. సో ఒక కప్పుకి ఒక 1/4 కప్పు తక్కువ ఉంటుందన్నమాట ఈ ఉప్మా రవ్వ వచ్చేసి. అలాగే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి వేసుకుంటున్నాను. మీరు మైదా పిండి ప్లేస్లో బియ్య పిండి కానీ లేదా గోధుమ పిండి కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 కప్పు వరకు అటుకులు వేసుకుంటున్నాను. అలాగే తగినంత వాటర్ కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి. మరీ ఫైన్ పేస్ట్ ఏమీ కాదు, రవ్వ కాబట్టి కొంచెం బరకగానే ఉంటుంది. సో వీలైనంత వరకు ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి సో కొద్దిగా వాటర్ చూస్తూ అడ్జస్ట్ వేసుకొని ఉండలేమీ లేకుండా మంచిగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఉప్పు వేసిన క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. ఉప్పు కూడా వేసుకొని జీలకర్ర కూడా వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని నూనెలో ఒక హాఫ్ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. అంటే ఒక పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి, సరిపోతుంది. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటున్నానండి. ఇందులో మనం స్పైసెస్ ఏమీ వేయట్లేదు. కొద్దిగా గ్రీన్ చిల్లీస్, ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మిరియాల పొడి, అలాగే కొద్దిగా ఒక చిటికెడంత పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము కూడా వేసుకుంటున్నానండి. ఇక నేను కొద్దిగా క్యారెట్ని ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మీరు కావాలంటే క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా క్యారెట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా మొత్తంగా వేసేసుకున్నాక మొత్తం రవ్వ మిశ్రమంలో ఈ మిశ్రమం అనేది మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వంట సోడా వేస్తున్నానండి. వంట సోడా వచ్చేసి కంప్లీట్గా ఆప్షనల్, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా సోడా కూడా వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి లైట్గా ఆయిల్ అప్లై చేయండి ప్యాన్ అంతా. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక ఒక 2 గరిటెల పిండిని అలా వేసేసి ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం మందంగానే వేసుకోండి, సరిపోతుంది. ఇలా వేసుకున్నాక చుట్టూ లైట్గా ఆయిల్ కూడా అప్లై చేసుకోండి. మనకు ప్యాన్ నుంచి ఈజీగా సపరేట్ అవుతుందన్నమాట. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఒకవైపు మంచిగా కాలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని 2 వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. రవ్వ కాబట్టి కొంచెం టైం పడుతుంది కాలడానికి. ఇలా 2 వైపులా మంచిగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని తినేసేయడమేనమాట. మిగతావన్నీ కూడా ఇలానే వేసుకోండి. మనకు మార్నింగ్ టైంలో ఎక్కువ టైం తీసుకోకుండా సింపుల్ అండ్ ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అండ్ చేసుకోవడం అయితే మీరే చూసారు కదా, చాలా సింపుల్ అనమాట. ఒకసారి రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.